యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు తన కనికరం చొప్పున మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు సర్వగంత మహిమ ఆయనకే చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తుతులు. దయగల రాజా, ప్రేమ మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడండి. నీ వాక్కును ఆత్మను పంపి దేవా తండ్రి, నీ వర్తమానం అర్థం చేసుకోవటం సహాయం చేయండి. నాయన వీటిలో ఉన్నటువంటి అంశాల మీద ధ్యానిస్తుండగా మా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉండటకు నాయన మీరే సహాయం చేయండి. కార్యక్రమం ఆదినంచేంత వరకు మీరు నాయకు నడిపించండి. లూకాసు వార్త 12 చెప్పిన విధంగా మీరు ఏం మాట్లాడారు ఆ సందర్భంలో పరిశుద్ధాత్మకి నేర్పునన్నావు. నాయన అది నేర్చుకుని మేము మాట్లాడుతున్న దాంట్లో కూడా నాయన నువ్వే తోడు సహాయం చేయండి. దేవాతండి వింటున్న వారికి కూడా అదోటకు సహాయం చేయండి. వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షకుడు అసీరానే సముద్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమై మేసకే చెందునుగాక. ఈరోజు 73వ కీర్తన మనం దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 73వ కీర్తన. ఈ కీర్తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తిహీనుల ప్రవర్తన పరిశుద్ధ మార్గంలో వెళ్ళే వారిని పాడు చేస్తుంది. భక్తిహీనుల ప్రవర్తన పరిశుద్ధ మార్గంలో వెళ్ళే వారిని పాడు చేస్తుంది. జాగ్రత్త. ఈరోజు అంశం ఏంటంటే భక్తిహీనుల ప్రవర్తన పరిశుద్ధ మార్గంలో వెళ్ళే వారిని పాడు చేస్తుంది. జాగ్రత్త. అంటే భక్తిహీనులు అంటే తగినంత భక్తి లేనివారు, విశ్వాసం లేనివారు, ఇటువంటి వారి ద్వారా జాగ్రత్త అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే 73వ కీర్తన. ఈ కీర్తనకారుడు క్రీస్తు వారికి 1000 సంవత్సరాల ముందు రాయబడినవే. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు వారి భూమి మీద రాకముందు 1000 సంవత్సరాల ముందు సుమారుగా రాయబడినటువంటి కీర్తనలు. ఈరోజు 2026 సంవత్సరంలో ఉన్నటువంటి మనకి ఏం తెలియజేస్తున్నాయంటే భక్తిహీనుల ప్రవర్తన ఏ విధంగా ఉండబోతుందో కీర్తనాకారుడు ఆయన దర్శన రూపముగా ఆయనకి ఎదురైన పరిస్థితుల కారణంగాను, అలాగే రాబోతున్న యేసుక్రీస్తు వారిని గురించి కూడా తెలుసుకున్నటువంటి వాడుగా ఇది రాయబడుతుంది. 73వ కీర్తనలో రాయబడుతుంది ఏంటంటే భక్తిహీనుల యొక్క ప్రవర్తన పరిశుద్ధ మార్గంలో వెళ్ళే వారిని పాడు చేస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఈ కీర్తన తెలియజేస్తుంది. ఈ కీర్తనలు మనకు తెలియజేసేది ఏంటంటే 73వ కీర్తన తప్పనిసరిగా మన క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు వారితో కలిసి నడవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంతో శ్రద్ధగా చదవాలి. ఎందుకంటే నేడు జరుగుతున్నటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో భక్తిహీనుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో క్రీస్తు వారు పూర్వమే రాయబడింది. 1000 సంవత్సరాల పూర్వమే సుమారుగా రాయబడినటువంటి మాటలు మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. తప్పనిసరిగా ఈ కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానించాలి. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. ఇక్కడ 73వ కీర్తన 1వ వచనం. 73:1 ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత దయాళుడో చూడండి. నిశ్చయముగా ఎంత చక్కని మాట. నిశ్చయముగా, ఖచ్చితంగా ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయుల ఎడలను. ఇశ్రాయేల్ అంటే పాత నిబంధన గ్రంథం మనకు గుర్తొస్తుంది. అంటే ఇక్కడ రాయబడుతున్న కీర్తనలు కూడా పాత నిబంధన కాలంలోది కాబట్టి అక్కడ రాబోతున్నటువంటి శుద్ధ హృదయుల ఎడల ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇవన్నీ కూడా రాయబడుతుంది. మన హృదయానికి ఉన్నటువంటి పాపపు జబ్బును తీసివేసే స్థితి, అన్యజనులకి రాబోతున్నటువంటి స్థితిని చూసి రాయబడుతున్నటువంటి కీర్తనలు ఇవి. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే ఇశ్రాయేలు ఎడలను, అలాగే శుద్ధ హృదయుల ఎడల, పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడంట. ఎంత దయాళుడంటే మన దేవుడు, ఆయన ప్రజలను ఎప్పుడు కూడా నాయకుల్ని పెట్టాడే కానీ నాయకుల్ని ఎవరినున్నా పెట్టినా, యాజకుల్ని పెట్టినా, ఎవరిని పెట్టినా ప్రజలను అలక్ష్యము చేయలేనటువంటి దేవుడు. ప్రజలే ఆయనకు ముఖ్యము. నాయకులు వినపోతే నాయకులను మార్చాడు ఆయన. మోషే విషయంలో జరిగింది, యెహోషువ రావడం జరిగింది. అలాగే నాయకుల్ని మారుస్తాడు ఆయన ప్రజల కోసం. ఆయన అటువంటి దేవుడు. అయితే సేవకులను పెట్టాడు, కానీ వారు మోసం చేశారు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరిని సేవకులను పెట్టలా.
అందరిని సహోదరులుగాను, తర్వాత సంఘ పెద్దలుగాను, అందరూ కూడా తెలిసిన వారు తెలియని వారికి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చూపించడానికే ఈ క్రొత్త నిబంధన చూపించాడు. దానికి సేవకుడు ఎవరంటే, మెయిన్ సేవకుడు ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారిలో నుంచే మనం నేర్చుకోవాలి. ఇది ఈ 73వ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఒక సేవకుడిని మీరు బేస్ చేసుకోమాకండి, ఒక సీనియర్ విశ్వాసిని మీరు బేస్ చేసుకోమాకండి. వారి దగ్గర నుంచి కూడా కావలసినవి వస్తాయి, కానీ అంతకన్నా మించింది యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పౌలు గారు చూపించినటువంటి ఒక మాదిరిని మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి, వారిని మనం అనుసరించాలి. అందుకే మనకు తెలుగులో రాయబడింది బైబిల్. మనందరికి అర్థమయ్యే భాషలో ఈరోజు బైబిల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా తర్జుమా చేయబడింది. ఈ తర్జుమా చేయబట్టాకి అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అన్ని ఆటంకాలని విశ్వాసులైనటువంటి వారు, రాస్తున్నటువంటి వారిని జయించుటకు దేవుడు సహాయం చేశాడు, బలపరిచాడు. అటువంటిది ఆ వాక్కులో ఉన్నటువంటి బలం వారిలోకి రావటం చేత వారు ఆ కార్యాలు చేయగలిగారు. దేవుని యొక్క సత్యాన్ని ఏ విధంగా అయినా, ఎంత శ్రమలైనా, ఇబ్బంది అయినా సరే ప్రజలకు తెలియచేయాల్సిందే అని చెప్పి విలియం కేరీ గారే కానీ, అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని తర్జుమా అవుటకు ప్రింటింగ్ ప్రెస్లు ఏర్పాటు చేయడమే కానీ, ఇవన్నీ కూడా దేవుడు తన కనికరం చొప్పున వీరికి ఇచ్చినటువంటి ఈ వాక్కు ధైర్యముతోటి, వాక్కుతోటి, బలముతోటి చేయగలిగారు. యెహోవా దయాళుడు, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎంత దయాళుడంటే, మనము ఈ వాక్కులో నుంచి ఎట్టి పరిస్థితిలో తప్పిపోకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటిది ఈ బైబిల్. ఈ బైబిల్లో దేవుడు దయాళుడై ఉన్నాడని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందువల్ల అంటే, ఆయన చూసినటువంటి దృశ్యాన్ని, ఆయన చూసినటువంటి దేవుని యొక్క దయాళత్వాన్ని చూస్తే ఒక సేవకుని మీద ఎవరు కూడా డిపెండ్ అవ్వనవసరం లేదు, ఒక విశ్వాసి మీద కూడా ఎవరు కూడా డిపెండ్ అవ్వనవసరం లేదు. కేవలం ఒక బైబిల్ మీదే డిపెండ్ అవ్వాలి, ఒక బైబిల్నే ఆచరించాలి, అనుసరించాలి. బైబిల్ చెప్పే మార్గంలోనే, బైబిల్ చూపిస్తున్నటువంటి క్రీస్తు మార్గంలోనే నడవాలి అని చూపించుటకు దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే, ఒక సేవకుడు మనకి ఇవ్వటం దయాళత్వం కాదు, ఒక విశ్వాసిని మనకి ఇవ్వటం దయాళత్వం కాదు, ఒక దేవుడే మనకి దయాళుడై ఉన్నాడు. తన కుమారుని పంపించి ఏ విధమైనటువంటి మార్గంలో మనం నడవాలో చూపించాడు. అందుకని కీర్తనాకారుడు దీని గురించి ఆయన చెప్తున్నాడు. ఈ కీర్తన గ్రంథం రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలు ఎడలను, శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిజంగా ఆయన ఎంత దయాళుడై ఉన్నాడో ఈ మాట మనం మాట్లాడుతుంటే, తర్వాత జరగబోయే వచ్చినటువంటి వచనాలు చదువుతున్నప్పుడు ఆయన దయాళత్వం ఉన్నటువంటి గొప్పతనం మనం చూస్తే ఆశ్చర్యపోతాము. ఈ కీర్తనాకారుడు మొదటి వచనంలోనే యెహోవా దయాళుడు, దేవుడు దయాళుడు, నిశ్చయంగా దేవుడు దయాళుడు అని ఒక దృఢ నిశ్చయంతో చెప్తున్నాడు. ఎందువలంటే, ఈ కార్యక్రమం అయిపోయే లోపల మెసేజ్ చివరిలో వచ్చేసరికి కూడా మీరు కూడా అదే నిర్ణయానికి వస్తారు. నిశ్చయంగా దేవుడు దయాళుడు. లేకపోతే ఈరోజు మనం తప్పిపోయేవాళ్ళం. ఈ బైబిల్ గ్రంథం లేకపోతే మనం దుష్ట యొక్క కాపరుల చేత, లేకపోతే విశ్వాసుల చేత, దురాశపరులు, అబద్ధధనాన్ని ఆశించేవారు, లోకాన్ని సంపాదించుకునేవారు, లోకస్తులు, శరీరానుసారుల చేత తప్పిపోయేవాళ్ళం. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున బైబిల్ మనకు అనుగ్రహించాడు. బైబిల్లో వివరంగా రాయబడినాయి, వివరంగా మనం ఏం చేయాలో క్లియర్గా రాయబడింది. దానికి మించి చేయమాకండి, దానికి తగ్గి చేయమాకండి. నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం మీరు చేయండి. భక్తిహీనులు మీకు ప్రామాణికంగా పెట్టుకోమాకండి. భక్తుల్లా కనబడతారు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ ఒకటి, మాటలు వేరే విధంగా ఉంటాయి. మీరు డ్రెస్సును చూసి మోసపోమాకండి. వారు వేసుకున్న వేషాలను బట్టి మీరు మోసంలోకి పడిపోమాకండి. నా మాటల ప్రకారము వారి స్వరాన్ని ఏంటి, వారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మీరు మీరు చూడండి, పరిశీలించండి. అదే పౌలు గారు రాస్తుంటాడు, గురిపెట్టి చూడమంటాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో. నా దేవుని మాదిరిగా నడుస్తున్నారా లేదని చెప్పి గురిపెట్టి చూసి మరి నడమంటాడు. అంటే అనేకులు క్రీస్తు శిలువకు వ్యతిరేకులుగా నడుచుకుంటున్నారు. కాబట్టి తప్పిపోకుండా ఉండటం కోసం కీర్తనాకారుడికి బయలుపరిచినటువంటి సందేశమే 73వ కీర్తన. ఆసాఫ్ గారు రాసినటువంటి కీర్తన
క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారికి ముందుగా 1000 సంవత్సరాలు సుమారుగా ఉన్నప్పుడు రాస్తున్నటువంటిది. దేవుడు ఎంతో దయాళుడో చూడండి, మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ చూడండి. ఆయన మనల్ని తప్పిపోకూడదని, మనం ఆయన నిత్య రాజ్యంలో ఉండాలని, నిత్య స్వాస్థ్యం మనకి ఇవ్వాలని చెప్పి ఆయన సాక్రిఫైస్ చేశారు. రక్తాన్ని చిందించి, రక్తం ద్వారా ఆయన రక్తాన్ని ధారపోశారు. ఆయన రక్తాన్ని చెమటని రక్త బిందువులుగా కార్చినటువంటి ఆయన రక్తం అంతా ఓడ్చి మనందరినీ కూడా ఈ రాజ్యంలో ఉండాలని చెప్పి ఎంత దయాళుడో చూడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వాక్యాలు మీకు అర్థమైతే జీవితంలో తప్పిపోరు. భక్తిహీనుల యొక్క చేష్టలు ఎట్లా ఉంటాయో, భక్తిహీనుల యొక్క పరిస్థితి చివరికి ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడుతుంది. భక్తిలో నడిచే వారి పరిస్థితి ఎలా ఉంటుందో, వారు ఏ స్థితి కన్నా స్థిర విశ్వాసాన్ని కలిగి ఉంటారో ఇక్కడ ఈ గ్రంథకర్త కీర్తనకారుడు రాస్తున్నాడు. మనం చూసినట్టయితే మొదటి వచ్చిన చూసాం కదా, ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిజంగా ఈ బైబిల్ మనకు లేకపోతే ఈరోజు మనము ఈ స్థితిలో ఉండలేము. ఆయన మనకు ఆదరణలో మనం ఉండలేము. ఏ ఒక సేవకుడు కానీ విశ్వాసి కానీ ఏమి ఆదరించలేనటువంటి స్థితి లోకంలో మనం చూస్తున్నాము. ప్రేమ చల్లారిపోయే రోజులు కనపడుతున్నాయి. ప్రేమలు లేవు, చల్లారిపోయినటువంటి రోజులు ఇవే. ఈ రోజుల్లోనే తెలియపరుచున్నటువంటి మాట ఏంటంటే, ధైర్యం తెచ్చుకోవడానికి మీ అందరికీ కూడా ఈ యొక్క దేవుని యొక్క సందేశం ద్వారా మీకు ఆత్మీయ విశ్వాసంతో, ధైర్యంతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారని చెప్పి ఈ మాటలు నన్ను బలపరిచినవి మిమ్మల్ని కూడా బలపరచగలవని విశ్వసిస్తూ నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని 73వ కీర్తన మీ ముందు బైబిల్ తెరిచి పెట్టుకున్నట్లయితే, వచ్చిన ఏం చెప్తుందో మనం ఇక్కడ ఖచ్చితంగా చూసి నేర్చుకుని ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి. ఆ తుఫాన్లు వచ్చే సందర్భాలు వస్తాయి. అనేక చిన్న చిన్న గాలి కానీ పెద్ద గాలి కానీ ఏ గాలిలు వచ్చినా ఏ విశ్వాసాన్ని చెలించకుండా స్థిరంగా ఉండటానికి ఈ వచనాలు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ 73వ కీర్తన మనకి ఎంతో ఉపయోగపడుతుంది. శ్రద్ధ కలిగిన వారు తప్పనిసరిగా బైబిల్ని ఎదురు పెట్టుకుని 73వ అధ్యాయము కీర్తన గ్రంథం చూసినట్లయితే మీరు చాలా ధన్యులవుతారు. ఎందువల్లంటే ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం మన ఆత్మలో స్థిరపడిపోతుంది, బలాన్ని ఇస్తుంది, మర్చిపోలేము. లోకంలో చూసినట్లయితే సరదాగా తీసుకుంటున్నారు, కామెడీగా తీసుకుంటున్నారు. అశ్రద్ధ, పొగరు, గర్వము ఇవన్నీ కూడా చేరి విశ్వాసుల్ని పాడు చేస్తున్నటువంటి సేవకులు, విశ్వాసం అంటే అబద్ధధనాన్ని సంపాదించేవే అని, కృప అంటే అబద్ధధనం సంపాదించేవని చూపిస్తున్నారు. ఇది కాదు అని చెప్తుంది ఇక్కడ గ్రంథం. ఏదైతే సత్యమో ఆ సత్యములో మనం నడిచినప్పుడు ఇట్లాంటి దుర్బోధకులు కానీ, అపహాస్యకులు కానీ, అపహసించేవారు కానీ, భక్తిహీనులు ఎడల మరీ ముఖ్యంగా పరిశుద్ధ మార్గంలో నడుస్తున్న వారిని పాడు చేస్తున్నటువంటి భక్తిహీనుల విషయమే జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియపరుస్తుంది ఇక్కడ వాక్యము. ఇక్కడ చూసినట్టయితే 2వ వచనము, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు, యెహోవా ఇశ్రాయేలు ఎడలను శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల అంటే జరుగుతున్నటువంటి ఇశ్రాయేలు ఎడల కూడా దయాళుత్వం చూపించాడు. దేవుడు తన స్వరాన్ని వినిపించి ఏ సందర్భంలో ఎవరిని ఎలా చేయాలో అంటే ఎలా నడిపించాలో నడిపించుకొచ్చాడు. అలాగే క్రొత్త నిబంధన విశ్వాసులను కూడా, శుద్ధ హృదయులను కూడా నడిపించబోతున్నాడు. ఎలా నడిపించబోతున్నాడో అది తెలియజేస్తున్నాడు. అలాగే ఈ 2 చూసినటువంటి ఆయన ఏం జరిగిందో చెప్తున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను వివరిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఆయన వివరిస్తున్నాడు. ఎందుచేతనంటే, నేను దయాళుడని ఎందుకు చెప్పారంటే, నేను పడిపోబోయాను, నేను పడిపోయే పరిస్థితి వచ్చింది, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. అంటే ఆ కాలంలో ఉన్న వారు మోసగిస్తున్నటువంటి వారి పరిస్థితి చూస్తే, వారు చెప్తున్నది వారు అనుసరిస్తుంది ఒకటి, దేవుడు చెప్తుంది ఒకటి, వారు అనుసరిస్తుంది ఒకటి. అలాగే వారిని చూసి ఈయన కాలు జారుటకు కొంచెమే తప్పాను. అలాగే ఇదే స్థితి క్రొత్త నిబంధన విశ్వాసులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కీర్తనకారుడు చెప్తున్నాడో అదే పరిస్థితి. ఈ బైబిల్ లేకపోతే నా పరిస్థితి అంతే. నేను కూడా ఈ విధమైనటువంటి దేవుని మాట ఒకటైతే చేతల్లో ఒకటి ఇంకోటి చెబుతున్నటువంటి వారిని చూసి నా కాలు కూడా తప్పాను అని నేను కూడా ఈరోజు ఇదే మాట నేను మీకు చెప్పగలను. అలాగే వింటున్న మీరు కూడా జారిపోబోతుంటే దేవుడి కార్యక్రమం ద్వారా మీకు బలాన్ని ఇస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఎందువల్ల అంటే, మనలను బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు, ఒక సేవకుడు కాదు, ఒక విశ్వాసి కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్కులు మనం బలపరుస్తాయి. ఇక్కడ రాయబడుతుంది,
నా అడుగులు జారుటకు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జారుటకు సిద్ధమాయను. నా అడుగులు జారిపోటకు సిద్ధమైనాయంట. ఇంకా పడిపోతాను అనుకున్న సమయం వచ్చినప్పుడు, ఎందుకు వచ్చింది ఆ సమయం అంటే 3వ వచనం నుంచి వివరిస్తున్నాడు. అలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చిందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారంట. అవిశ్వాసులు, భక్తిహీనులు అంటే ఎవరు? లోకంలో ఉన్నవారు కాదు. భక్తిహీనులంటే చర్చిలో ఉండేవారే. పాస్టర్స్ కూడా వస్తారు, సో కాల్ సీనియర్ విశ్వాసులు వస్తారు, సీనియర్ పాస్టర్స్ కూడా వస్తారు. వీరు భక్తిహీనులు, భక్తి లేదు వీరికి. అవిశ్వాసులు అంటే వీరిని చూసి వీరి క్షేమాన్ని నా కంట పడినప్పుడు, వారి క్షేమంగా ఉండటం ఈయన కంట పడిందంట. ఈయన కంట పడినప్పుడు ఆయన గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు. భక్తిహీనులకి క్షేమం ఏంటి? వారు చెప్పేది ఏంటి? దేవుడిని ప్రార్థిస్తే మనకు అన్నీ వస్తాయి, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, దేవుడు ఇచ్చే దేవుడు, కాబట్టి మనల్ని ఇచ్చేయమనేవాడు కాదు అని ప్రకటించేవారు వీళ్ళు. కానీ క్రొత్త నిబంధన విశ్వాసం ఏంటి? ఇచ్చేయమని చెప్పేది, ఉంచుకోవద్దని చెప్పేది. అంతమైపోతుంది, ఇచ్చేయమంటున్నాడు. అక్కడ ఇక పాత నిబంధన గ్రంథంలో వచ్చేసరికి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు ఆయన. ఇస్తుంటే వారేం చేస్తున్నారు? ఇచ్చిన దాన్ని వ్యసనాలకు వాడుతున్నారు. అంటే వారికి ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ కాలంలో ఉన్నటువంటి విగ్రహారాధనలు, అంటే వ్యక్తి పూజలు చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు కలిగి ఉన్నటువంటి సమృద్ధితో కలిగి దేవుడు ఇచ్చాడని చెప్పి దేవుడిని గౌరవించకుండా వారేం చేస్తున్నారు? అక్కడ పాత నిబంధన గ్రంథంలో దేవుడికి అవమానం తెస్తున్నారు. ఇచ్చింది దేవుడైతే ప్రకృతిని, సృష్టిని వారేం చేస్తున్నారంటే పూజలు చేస్తున్నారు. అటువంటి ఆ స్థితిని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదే నా అనుకున్నాడు, కానీ అది కాదు నానా అని చెప్పి దేవుని ఆజ్ఞలను ధ్యానించినప్పుడు ఆయన కాలు జారుటకు కొంచెమే తప్పాను. అయితే నా అడుగులు జార సిద్ధమాయను. ఇంకా నేను కూడా అంతేనేమో, నేను కూడా అలాగే చేయలేమో, ఇదే భక్తి అనుకుంటా, ఇదే వరుస అనుకుంటా అనుకున్న స్థితికి వచ్చినప్పుడు ఆయనకు ఒక్కసారి ఆలోచన చేసి అనుకున్నాడు, భక్తిహీనుల క్షేమం నా కంట పడినప్పుడు, వారు సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు నేను అనుకున్నాను, గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని, అసూయపడి తిని. ఏంటిది? భక్తిగా ఉండాలని దేవుడు ఇచ్చేయమంటున్నటువంటి స్థితి. మన క్రొత్త నిబంధన స్థితిలోకి వచ్చేసరికి ఆలోచిద్దాం. ఇక్కడ మనం ఇచ్చేయమన్నటువంటి స్థితిలో సంపాదించుకుంటున్నారంటే ఎలా ఉంటుంది? దేవుడు ఇవ్వమంటున్నటువంటిది కాలమే ఈ క్రొత్త నిబంధన కాలం. ఇచ్చేయమంటున్నాడు. అబ్రాహాంకి ఆయన ఏం చెప్పాడు? నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, క్రొత్త నిబంధనలో ఇచ్చాడు. పాత నిబంధనకు వచ్చేసరికి నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించమంటున్నాడు. అంటే క్రొత్త నిబంధన ఇవ్వు అంటున్నాడు. అలాగే ఆయన ఏం చేశాడు? మొదటగా అబ్రహాముని ఇవ్వమని చెప్పిన దేవుడు అలాగే యేసుక్రీస్తు వారిని తండ్రి అనేటువంటి దేవుడు కూడా ఇచ్చాడు. అబ్రహాం గారు అక్కడ ఇస్సాకుని సమర్పించాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని కూడా దేవుడే క్రీస్తుగా ఆయనకు ఆయనే బలి అయ్యాడు, బలి అర్పించాడు, బలి యాగమయ్యాడు, సజీవ యాగముగా. ఆ రోమిలు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది, 12వ అధ్యాయం 1లో చెప్పబడుతుంది. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఈ విధముగా సజీవ యాగముగా ఆయన తన శరీరాన్ని సమర్పించాడు. ఈ క్రొత్త నిబంధన పరిచర్య వచ్చేసరికి ఇటువంటిది. అయితే ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, అక్కడ చూస్తే భక్తిహీనులు క్షేమాన్ని చూస్తే కంటపడినప్పుడు, అలాగే రాబోతున్న క్రొత్త నిబంధనలో కూడా దృశ్యాలు చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, గర్వించిన వారిని బట్టి మత్సరపడి తిని, అసూయపడి తిని. ఎందుకంటే ఇక్కడ చెబుతుంది ఒకటైతే చేస్తుంది ఒకటే. నా కాలు జారటానికి, నా పాదాలు జారటానికి కొంచెం తప్పిపోయినాయి. ఎందుకంటే ఈ దుర్బోధకులు, దుర్విశ్వాసులు, అవిశ్వాసులు, భక్తిహీనులు, అపహాసకులు వీళ్ళందరూ చూసేసరికి ఏమైందంటే తప్పిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను మత్సరపడి తిని, అసూయపడి తిని. అసూయపడటం అంటే వారేంటి, వారికి ఉన్నదని అసూయ కాదు. అరే మనం ఎందుకు అంటే ఒక ప్రశ్న ఆయనలో వచ్చింది.
ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు మనం ఇంత శ్రమ తీసుకోవాలి? నాకేమో శ్రమ తీసుకోమని చెప్తుంది, వారేమో శ్రమ కాదు ఇది దేవుడు ఇచ్చాడు అని చెప్పి విచ్చలవిడిగా విగ్రహారం చేస్తున్నారు. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో వచ్చేసరికి సంపాదించుకుంటున్నారు. ఇటువంటి వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అరే అని మన అడుగులు జారిపోతాయి. కాబట్టి జారిపోకుండా మనం కాపాడబడాలి అనేది దేవుని వాక్యం తెలుస్తుంది. భక్తిహీనులు ఎలాగుంటారో ఇక్కడ రాస్తున్నాడు, వారు క్షేమంగా ఉంటారంట, ఈయన కంటపడ్డారంట, గర్వించిన వారిగా ఉంటారంట, వారిని చూసి మచ్చరపడ్డాడంట, మరణమందు వారికి యాతనలు లేవు. భక్తిహీనుల యొక్క విషయాలు చూసినట్టయితే మనకి ఇక్కడ ఒకటి, వారు క్షేమంగా ఉంటారు, గర్వం కలిగి ఉంటారు. అలాగే మరణమందు వారికి యాతనలు ఉండవు, వారు పుష్టిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సమృద్ధిని కూర్చుకుని ఆరోగ్యం కలిగినటువంటి వారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, అలాగే ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారి బలత్కారమును ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు అంటే అపహాసం చేయొచ్చు, జోక్స్ వేస్తూ సరదాగా గడిపేస్తూ చేయొచ్చు. బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు. బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు. బలత్కారంగా జరుగు కీడును గురించి అంటే ఏంటి? దేవుణ్ణి వారు అడిగారు కదా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తీసుకొచ్చినటువంటి ఆయన అరణ్యం మార్గం నుంచి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఇస్తానన్నా కూడా వాళ్ళు ఏం చేశారు? బలత్కారంగా పట్టుకోవడానికి చూశారు. ఆయన్ని బలత్కారంగా తీసుకోవడానికి ఆహారమే కానీ, మాంసమే కానీ, నీరే కానీ అన్ని కూడా ఆయన ఇస్తానని చెప్పినప్పుడు ఆయన మీద విశ్వసించకుండా, ఇచ్చే వరకు ఆగకుండా వారు బలత్కారము చేత జరుగు కీడును గురించి మాట్లాడుదురు. బలత్కారంగా జరుగుతున్నటువంటి కీడు ఏంటంటే వారు ఏంటంటే గొప్పలు చెప్తారు. మేము చూసావా, అడిగాము, మా దేవుడు ఇచ్చేశాడు. మేము మాంసం అడిగాము, మాంసం ఇచ్చేసాడు. తర్వాత నీళ్లు అడిగాము, నీళ్లు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆహారమే కానీ ఇవన్నీ కూడా వారు ఏమడిగినా మేము పొందుకుంటాము. ఇది గొప్పలు, కీడు గురించి మాట్లాడుదురు. వీళ్ళెవరో ఎగతాళి చేసేవాళ్ళు. దేవుడు అడగద్దు, మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పి బానిసత్వం నుంచి మీ మొర నాకు వినబడిందని చెప్పి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి పంపిస్తే వారు ఆ నాయకుడిని పక్కన పెట్టేశారు. ఆ మోషే నాయకత్వాన్ని పక్కన పెట్టేసి మోషే మాట వినలేదు. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు మన నాయకుడు. పరమ కానానుగా నడుపుతున్నటువంటి యేసుక్రీస్తు వారు మన నాయకుడు. ఆయన ఈరోజు చెప్తున్నాడు, మీరు నా మాట విని నడవండి, ఏమి కావాలని చెప్పి అడక్కండి, బలత్కారం చేయమాకండి, బలత్కరించమాకండి, దౌర్జన్యం చేయమాకండి. దేవుడా ఇదివు, ప్రతి దానికి చీపురు పొలం నుంచి తర్వాత ఎవరెస్ట్ వరకు మొత్తం కావాలి కావాలి కావాలని చెప్పి అడగద్దు అని చెప్తుంది ఏప్రిల్ రాసిన పత్రిక 3-4 అధ్యాయాల్లో. మీరు వారిలాగా మీరు అడగమాకని వివరంగా చెప్తుంది. కానీ పాస్టర్లు అడుగుతున్నారు, పాస్టర్లు అడిగిస్తున్నారు, పాస్టర్లే దానికోసం ప్రార్థన చేస్తున్నారు, బలత్కరిస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు. ఉపవాసాలు చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు, అడగండి అడగండి అడగండి, ఆశ కలిగ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని చెప్పి అబద్ధ ధనాన్ని, అబద్ధ లోకాన్ని అడిగిస్తున్నారు. ఇది పోయే లోకరా, ఇచ్చే వదిలే అంటే వదలకుండా కావాలి కావాలని చెప్పి అడిగిస్తున్నారు. అందుకని అంటున్నాడు, ఎగతాళి చేయొచ్చు, జోకులేస్తూ సరదాగా గడిపేస్తూ బలత్కారం చేత జరిగిన కీడు గురించి వారు మాట్లాడుతున్నారు. చూసావా సాక్ష్యాలేనండి, ఏం చేశాడు చూసావా, అద్భుతం, ఇదొక అద్భుతం, అదొక అద్భుతం, అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు చూపిస్తూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వాటిని అవి సంపాదించుకున్నారు, ఇవి వచ్చినాయి, ఒకప్పుడు వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు చూడండి ఆస్తులు వచ్చినాయి, ఇదే భక్తి అని చెప్పి చూపిస్తూ ఎగతాళి చేస్తూ పొందలేనటువంటి వారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అందుకని ఈయన కాలు ఏమైందంట, నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారుటకు సిద్ధమయ్యను. ఇటువంటి సాక్ష్యాలు చూసినప్పుడు ఈ వ్యక్తికి జరగనప్పుడు, ఈ కీర్తనాకారుడికి జరగలేనప్పుడు ఆయన బాధపడ్డాడు. ఆయన బాధపడ్డాడు. అలాగే రాబోయే రోజుల్లో క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా బాధపడబోతున్నారు అన్న విషయాన్ని ఆయన గుర్తుపట్టి చెప్తున్నాడు. ఒరే నాయనా, మీరు కంగారు పడకండి, భక్తిహీనులు చేసే ఈ యొక్క కుయుక్తి పనులు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయకపోతే, ఈ బైబిల్ గ్రంథం మీ దగ్గర లేకపోతే మిమ్మల్ని ఎప్పటికో వాళ్ళు గృహాల్లో బంధించేసేవారు, మిమ్మల్ని హింసించేవారు, మిమ్మల్ని వారికి చేతి కింద వాడుకునేవారు,
వారితో పాటు మిమ్మల్ని కూడా నరకానికి తీసుకెళ్లిపోయేవాళ్ళు. అటువంటి వారుగా ఉంటారా? వీరు కీడుని గురించి మాట్లాడతారు. భక్తిహీనులు ఎలాగంటే ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గూర్చి మాట్లాడుదురు. జరుగుతున్నటువంటి కీడు అది ఆస్తులు సంపాదించుకోవడం కృప అని చెప్తున్నారు, అది కీడు. దాన్ని వీళ్ళు ఏం చెప్తారంటే దాని గొప్పలు చెప్పుకుంటూ వాటి గురించి మాట్లాడుదురు. ఇవి దేవుడిచ్చాడు, అవి దేవుడిచ్చాడు, ఇది దేవుడిచ్చిన దానికి గుర్తు సాదృశ్యము అని ఒక విగ్రహాన్ని చూపిస్తారు, ఒక ఇల్లుని ఒక పొలాన్ని విగ్రహంగా చూపిస్తారు, వారికి ఉన్నటువంటి ఆస్తులను విగ్రహాలుగా చూపిస్తారు. ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు వీళ్ళు. ఇది ఎగతాళి చేస్తూ బలత్కారంగా సంపాదించిన సంపాదన, బలత్కారంగా దేవుడి దగ్గర నుంచి అడుగు తీసేసుకున్నటువంటి సంపదది, దాన్ని చూపిస్తారు. మీరు నమ్మమాకండి. ఆ ధనాన్ని కూడా వారికి ఇచ్చింది నేను కాదు, వారు బలత్కారంగా లాక్కున్నారు. ఇచ్చింది ఆయన అవ్వచ్చు, కానీ బలత్కారంగా ఆయన దగ్గర నుంచి లాక్కున్నారు. వారిని చూసి మీరు పడిపోమాకండి. నేను పడిపోవటానికి సిద్ధమయ్యాను. కాలు జారుటకు కొంచెమే తప్పాను, నా పాదం నా అడుగులు జారుటకు సిద్ధమైపోయింది అంటున్నాడు ఈ కీర్తనకారుడు. అందుకే చెప్తున్నాడు, ఎగతాళి చేసే వారిని, జోకర్లని మీరు ఇదవమాకండి. బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు. ఇదే ఆశీర్వాదాలని చెప్పి వారు మాట్లాడతారు. హాస్యాస్పదులు, అపహాసకులు, దేవుని యొక్క మంచితనాన్ని వారు గుర్తించినటువంటి వారు భక్తిహీనులు వీళ్ళు. వీటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వారంట గర్వంగా మాట్లాడుదురు. ఇది మా కుటుంబానికి ఇంత ఆధిక్యత ఇచ్చాడు, మేమే గొప్ప, మేము దేవుడి మీద దేవుడిని మేము అనుసరిస్తున్నందుకు ఇది గుర్తు, మేము పొందుకున్నామంటే ఇది దేవుడు మాకు అనుగ్రహించాడని గుర్తు అని గర్వపు మాటలు. మేము అలాగా, మేము ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలాగయ్యాము, ఎంతో దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడంటే అంటే వారు మాట్లాడేది ఏంటంటే బలత్కారం చేత జరిగిన కీడుని గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, గొప్పలు చెప్పుకుంటారు. గర్వం అదేంటి? మరలా మన భక్తిని పాడు చేయటానికి, పరిశుద్ధమైన మార్గంలో వెళుతున్న వారిని పాడు చేయటానికి, వారి మార్గాన్ని తప్పించడానికి వీరు చేస్తున్నటువంటి కుయుక్తి పనులు. కాబట్టి మార్గాన్ని తప్పిపోకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ కీర్తనాకారుడు పడిపోటానికి ఆయన పాదములు జారుటకు సిద్ధమైపోయినాయి, ఆయన పాదములు జారుటకు కొంచెమే తప్పింది, ఆయన అడుగులు జారుటకు సిద్ధమైపోయినాయి ఆయన చెప్తున్నటువంటి మాట. వీరిని చూసేసరికి, గర్వ హృదయాలందరిని చూసేసరికి, అలాగే 9వ వచనం, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారు ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు అంటే దేవుడే మాకు సహాయం చేశాడని చెప్పి ఆకాశం వైపు చూసి ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, భక్తిహీనుల యొక్క, అపహాసకుల యొక్క వేషాలు మీకు కనబడతాయి. ఇక్కడ ఎంత చక్కగా ఆయన క్లియర్ గా రాస్తున్నాడో. ఇది క్రీస్తు వారికి పూర్వం 1000 సంవత్సరాల ముందు రాయబడుతున్నటువంటి కీర్తనలు. ఇవి సుమారుగా 1000 సంవత్సరాల ముందు రాయబడుతున్నటువంటి కీర్తనలు. విశ్వాస జీవితంలో గుర్తుపట్టండి. వీరు ఆకాశము తట్టు అంటే దేవుని గౌరవిస్తున్నట్టుగా, దేవుడికి ఎంతో విధేయత చూపిస్తున్నట్లుగా నోళ్లను ఆకాశం అంటేలాగా పైకెత్తుకుంటారంట. నోళ్లను ఆకాశాన్ని అంటుకున్నంత ఇదిగా నోర్లు తెరుస్తారు. వారి ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు. అంటే ఇక్కడ మనకి నోళ్ళు ఎత్తుతారంటే ట్రాన్స్లేషన్ బైబిల్ ఏం రాయబడిందంటే నోళ్ళు ఆకాశం అంటేలాగా పైకెత్తుకుంటారంట. ఆకాశాన్ని అంటే అంత ఇదిగా నోళ్ళు ఎత్తుతారంటే ఎవరు? భక్తిహీనులు. నాలుక భూసంచారము చేయను. ఎంతసేపు వీరు భూసంచారమే చేస్తారు. పరలోకం గురించి అసలు వీళ్ళకి ఆలోచనే ఉండదు. పరలోకం ఉంది, పరలోకానికి మనం సిద్ధపడాలి, పరలోకం కొరకు వీటిని వదులుకోమన్నటువంటి దేవుని ఆజ్ఞను అనుసరించేవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళ నాలుక ఎంతసేపు భూసంచారమే. భూమిలో ఉన్నటువంటి వారు, అన్యులైనటువంటి వారు చేసినటువంటి వారు కష్టపడి ఎంత సంపాదించారో చూడండి. వారి కలెక్టర్లు అయ్యారు, తర్వాత యాక్టర్లు అయ్యారు, తర్వాత రాజకీయ నాయకులు అయ్యారు, ప్రపంచ స్పోర్ట్స్ మెన్స్ అయ్యారు. ఎంతసేపు భూ సంబంధమైనటువంటి వాటిలో చూపించడమే తప్ప భూసంచారం చేస్తాంట. వారి నాలుక భూసంచారం చేస్తుంది. ఎత్తడానికి మాత్రం తల మాత్రం ఆకాశం తట్టు ఎత్తుతారు, కానీ వాళ్ళ నాలుగంట భూసంచారం చేస్తంట. భూసంచారం చేయటం అంటే భూమిలో ఉన్నటువంటి అన్ని ఏమేమి జరిగినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి జరుగుతున్నాయి, దేవుడు నమ్ముకున్న వాళ్ళ కాదా, దేవుని ద్వారా వచ్చిందా కాదు, ఏమైనా సరే భూమి సంపాదించుకున్న వారి విషయాలే మాట్లాడుతూ ఉంటారు. భూ సంపాదనే వీరి ధ్యేయంగా ఉంటుంది. భూమికి సంబంధించిన తప్ప దేవుణ్ణి సంపాదించుకుని దేవునిలో ఆనందిద్దామని, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తామని, ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరిద్దామని ఉండదు వీళ్ళకి. వారి నాలుక భూసంచారము చేయను.
వారి జనము వారి పక్షమున చేరును. జనాలు కూడా వీరి నాలుక భూసంచారం చేస్తున్నప్పుడు జనాలు కూడా ఏమవుతారు? కనబడుతున్నాయి కదా, కనబడుతున్నవన్నీ కూడా వస్తున్నాయి అనేపాటికి వీరి మాటలు నమ్మి, భక్తిహీనుల మాటలు నమ్మి జనులు కూడా వారి పక్షాన చేరతారంట. జనాలు కూడా ఎక్కువ మంది వారి దగ్గరే వారిని సపోర్ట్ చేస్తారంట. దేవుడు వదిలేయమని చెప్తున్న ఆజ్ఞను వారు నమ్మరంట. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారి పరిస్థితి అదే, క్రొత్త నిబంధన ఉన్నటువంటి పరిస్థితి ఇదే కనబడుతుంది. అక్కడ ఆశీర్వాదాలు ఎక్కువయ్యే కొద్దీ దేవుని విసర్జించి ఈలోకి సంబంధించినటువంటి వాటిని వారు విగ్రహాలుగా పెట్టుకున్నారు. అలాగే క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా, ఆ భక్తిహీనులు కూడా ఇదే విధమైనటువంటి స్థితి. భక్తిహీనులు అంటే అవిశ్వాసులు, అంటే తగినంత భక్తి లేని వారు. విశ్వాసం అంటే విడిచిపెట్టమని చెప్తున్నటువంటి దేవుని మాట విననటువంటి వారు, యేసుక్రీస్తు వారి నాయకత్వాన్ని తృణీకరిస్తున్న వారు. ఇటువంటి వారు ప్రవర్తన వల్ల భక్తి మార్గంలో పవిత్రమైన పరిశుద్ధ మార్గంలో వెళుతున్న వారు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. నేను పడిపోవటానికి సిద్ధపడ్డానయ్యా, నేను పడిపోయేవాడిని, నా కాలు తప్పిపోయింది, నా జారిటకు కొంచెమే తప్పింది, నా కాలు జారిటకు, నా పాదం జారిటకు, అలాగే నా అడుగులు జారిటకు సిద్ధమైపోయాను, పడిపోతుంటే నన్ను ఈ వాక్కు లేపింది, అంటే ఈ వాక్కు నిలబెట్టింది, ఈ వాక్కు స్థిరపరిచింది, ఈ బైబిల్ నన్ను బలపరిచింది, దేవుడు మాటలు నన్ను బలపరిచాయి. దేవుడు దయాళుడు, ఎంత దయాళుడో చూడండి. ఒక మాట గుర్తుపెట్టుకుంటే, దయాళుడు అంటే ఉన్నటువంటి మాటకి అర్థం దేవుడు తన బైబిల్ మనకి ఇవ్వటమే. ఎంత కనికరం గల దేవుడు. ఈ బైబిల్ ఏ అక్షరం కూడా మారదు. ఇక్కడైనా సరే అట్లాగే ఉంటుంది, ఏ దేశంలో అయినా సరే ఈ అక్షరాలన్నీ కూడా ట్రాన్స్లేషన్లో ఏమైనా తేడా ఉండొచ్చేమో కానీ మీనింగ్ మాత్రం ఒకటే ఉంటుంది, రాయబడింది ఒకటే ఉంటుంది. తెలుగు కూడా అంతే. అనేక రకాల బైబిల్ ఉండొచ్చు, కానీ మనందరికి ఏ బైబిల్ ఉండాలో మనందరికి అవగాహన కలిగించాడు దేవుడు. దయాళుడైన, తప్పిపోకుండా భక్తిహీనులైనటువంటి పాస్టర్స్ ద్వారా, బోధకుల ద్వారా, దుర్బోధకుల ద్వారా, అలాగే విశ్వాసుల ద్వారా ఎవ్వరు కూడా తప్పిపోయే ప్రసక్తి లేదు. తప్పిపోకుండా ఉండటానికి బైబిల్ అనుగ్రహించబడింది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని అపహసిస్తున్నారా, మీకు రాలేదని చెప్పి హేళన చేస్తున్నారా, ధైర్యం తెచ్చుకోండి. బైబిల్ చెప్తున్న మాటను మీరు ఆలకించండి. మీకు రాలేదు కదా అని చెప్పి మీరు విశ్వాసంలో లేరని, మీరు అనేక నష్టపోతున్నారు కదా అని చెప్పి మీరు విశ్వాసంలో లేరని చెప్పి దుర్బోధకులు ఉంటారు. జాగ్రత్త. వారి మాట నెగ్గించుకోవాలని చూస్తారు. వారు చెప్పింది వినాలంటారు, నేను చెప్పిందే వినాలంటారు. బైబిల్ చెప్పింది వినండి, ఇదిగో రాసి ఉందని చెప్పి దాన్ని చూపించే ప్రయత్నం చేయరు. వాక్యాన్ని వక్రీకరిస్తారు. అది డబ్బు సంపాదించిన పాస్టర్ అయినా, డబ్బు లేకపోయినా పాస్టర్ అయినా, ఎవరైనా సరే మానవ రూపంగా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు మోసం చేస్తారు. కానీ బైబిల్ అయితే మోసం చేయదు. ఏ పరిస్థితుల్లోనే నేనన్నా చేయొచ్చేమో కానీ బైబిల్ మాత్రం చేయదు. నేనేదో చేయనని చెప్పి అనట్లేదు, మనమన్నా చేయొచ్చేమో కానీ బైబిల్ చేయదు. కాబట్టి మీకు అర్థం అవడానికి వివరంగా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు నన్ను కాదు ఫాలో అవ్వాల్సింది, ఇక్కడ బైబిల్ మనం ఫాలో అవ్వాలని చెప్పి తెలియపరచగల కారణమే ఉంది. ఇక్కడ రాస్తున్నారు, ఆకాశము తట్టు వారు ముఖములు ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయను, వారి జనము వారి పక్షమున చేరును. అలాగే 10వ వచనం, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు, వారికి ఇక కొదువంటూ ఉండదు, వారికి సమృద్ధిగా ఉంటది. గుర్తుపట్టండి, భక్తిహీనులకి సమృద్ధిగా ఉంటది, అసలు వాళ్ళకి కొదువు ఉండదు. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు, వారి కోరిందంతా వారికి సమృద్ధిగా ఉంటుంది. జలపానము చేయడం అంటే సమృద్ధిగా ఉంటుంది. అరే నీకు సమృద్ధి కాదురా ఈ క్రొత్త నిబంధన అంటే విడిచి సువార్త చేయమని చెప్పి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ సత్యధనాన్ని విడిచి అబద్ధ ధనంలో ఉన్నటువంటి మనల్ని తీసుకెళ్ళటానికి, గుంట్లో పడిన వారిని మనల్ని లేపటానికి ఆయన వస్తే ఆయనను తృణీకరిస్తున్నారు. ఆయన తృణీకరించి సమృద్ధిని మరలా సమకూర్చుకుంటున్నారు. బురదలో నుంచి తీసుకుని ఆయన సత్యధనాన్ని ఇద్దామని చూస్తే మరలా బురద గుంటలోకి పడుతున్నారు, బురద గుంటలోకి వెళుతున్నారు. మరలా రాడాయన, మరలా దేవుడు లేచునుగాక, ఆయన శత్రులు చెదిరిపోదురుగాక అని చెప్పి మీరు ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన బురదలోంచి తీశాడు, పరిశుద్ధమైన మార్గాన్ని చూపించాడు. భక్తిహీనులు చూసి మీరు పడిపోమాకండి, పరిశుద్ధమైన మార్గంలో నడవండి. అందుకే అంటున్నాడు ఆయన, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు, దేవుడు ఎట్లు తెలుసుకొనును, అసలు దేవుడికి ఏంటిది ఏమి తెలుసు అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన వచ్చేసిందంట. దేవుడికి ఏమీ తెలియదు, మాకే అంతా తెలుసు అంటారంట. మా ప్లానింగే ఇది, మా ప్రాంత ప్లానింగ్ ఇది, మా యొక్క ఊరు ప్లాన్ ఇది, మా దేశం యొక్క ప్లాన్ ఇది, మా యొక్క నైజం ఇది, మా ప్రాంతం యొక్క తెలివితేటలు ఇవి అన్నట్టుగా వ్యవహరిస్తారంట. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. దేవుడికి అసలు ఏం తెలివి లేదనుకుంటారంట. అంటే వీళ్ళ ప్రవర్తన చూస్తే దేవుడు కాదు,
మేమే గొప్పవాళ్ళమని చెప్పి చాటించుకుంటారంట. గర్వ హృదయులు, గర్వించేవారు, ఎగతాళి చేయొచ్చు, బలత్కారంగా సంపాదించుకున్న వాటిలన్నిటిని, దేవుడు ఇవ్వనటువంటి వాటిని దేవుడే ఇచ్చాడని చెప్పి, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చాడని చెప్తారు. కానీ దేవుడిని బలత్కారంగా తీసుకున్నారు, వాళ్ళు బలత్కరించి తీసేసుకున్నారు. మాకు ఇచ్చేసే, మాకు కావాలి, మాకు ఇచ్చేసే, మాకు కావాలి, మాకు ఇచ్చేసే, మాకు కావాలి, ఇంతే తప్ప ఏమీ లేదు. మాకు ఇచ్చేసే, మాకు ఇచ్చేసే, మాకు ఇచ్చేసే. తండ్రిని అడిగి తీసుకుని వెళ్ళిపోతాడు కుమారుడు. తప్పిపోయిన కుమారుడు నాకు ఇచ్చేసి ఆస్తి అన్నాడు. కానీ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి మరలా తండ్రి దగ్గర రాగలిగాడేమో కానీ ఈ భక్తిహీనులు తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం కాదు ఇది, ఇప్పుడు మన క్రొత్త నిబంధన మనం అనుసరించేది. ఇక్కడ సిద్ధపడాల్సింది తీర్పుకే. ఇక్కడ మార్గాన్ని అనుసరించకపోతే అబద్ధదానాన్ని వదిలి దేవుని మార్గంలో నడవకపోతే ఇంకా తీర్పులోనికే. క్రీస్తుని బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఆయన పక్కన నిలబడతారు యేసుక్రీస్తు వారు. ఆయనను చూసి పక్కన నుంచినటువంటి మనము తీర్పులో ఉంటాము. ఈ మాదిరి మనలో ఉందా లేదా చూస్తాడు, లేకపోతే అక్కడే కొట్టేస్తాడు. ఇదే రాయబడుతుంది తీర్పు విషయాలు కూడా. తీర్పును ఆయనే చెప్తున్నాడు. అయితే ఈ భక్తిహీనుల యొక్క చూడండి, ఈయన కాలు జారిపోటకు సిద్ధమైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కీర్తనకారుడు చెప్తున్నాడు. వారంట దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతుడికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. అంటే దేవుడు లేడు అనుకుంటారు వీళ్ళు. కానీ ఇది దేవుళ్ళకి వచ్చేసాం కాబట్టి ఎలాగలాగా సంపాదించుకుని దేవుడు ఏదైతే అది ఎలాగైతే దేవుళ్ళలోనే ఉన్నాం కదా, ఉంటే తర్వాత అయితే అక్కడ తీసుకెళ్తాడు, లేకపోతే లేదు ఇక్కడైనా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా దేవుడికి తెలివి లేనట్టుగా వీళ్ళు వ్యవహరిస్తారు ఇక్కడ. అటువంటి వారు ఈ భక్తిహీనులు. అలాగే 12వ వచనం, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయంత గలవారే ధన వృద్ధి చేసుకొందురు. నిశ్చయంత గలవారంట ధన సమృద్ధి చేసుకుంటారంట. ధన వృద్ధి చేసుకొందురు. ధనాన్ని ఎక్కువగా దాస్తారంట వీళ్ళు. బంగారాన్ని కాదు, బంగారం పెట్టుకోవద్దని కనబడిపోద్ది కదా, అందుకని ధనాన్ని దాస్తారు, ఆస్తులను దాస్తారు, పొలాలను దాస్తారు, సంఘాలను పెద్ద మందిరాలను కడతారు. ఈ రకరకాలైనటువంటివి అవన్నీ వారి కిందే ఉంటాయి. ఇది మీదే అంటారు, సంఘం మనదే అంటారు, అంతేగాని అది కూడా వారి కిందే ఉంటుంది. మొత్తం వారి ఆస్తులు పిల్లలకి తరాలకి రాసుకుంటూ వెళుతుంటారు. వారు భక్తిహీనులు వాళ్ళు అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. 1000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారికి 1000 సంవత్సరాల ముందున్నటువంటి కీర్తనకారుడు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే ధన వృద్ధి చేసుకుందరు. భక్తిహీనులు ధన వృద్ధి చేసుకుంటారు. దేవుడు విడవమన్నటువంటి అబద్ధ ధనాన్ని విడవరు, సంపాదించుకుంటా ఉంటారు. ఇది భక్తిహీనులకు ఉన్నటువంటి విషయాలు. మనం ఇక్కడ 3వ వచనం నుంచి 73వ కీర్తన 3వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు 13వ వచనం వచ్చేసరికి, నా హృదయం వీళ్ళని చూసేసరికి ఈయన హృదయం ఏమైందో చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. అరే వీళ్ళు చూడరా, వీళ్ళకి అన్ని రకాలుగా వీళ్ళ భక్తిహీనులు క్షేమంగా ఉంటారు, తర్వాత వీళ్ళు క్షేమంగా ఉంటారు, గర్వించిన వారిని బట్టి వారు గర్వంగా ఉంటారు. తర్వాత అంటే అన్ని ఉన్నాయి కాబట్టి మరణమందు వీళ్ళకి యాతనలు లేవు, పుష్టిగా ఉన్నారు, ఇతరులకు ఇబ్బందులు కలగట్లేదు, ఇతరులకు పుట్టినట్టు తెగులు పుట్టట్లేదు. ఆ గర్వం వల్ల కంఠహారంగా ధరించుకున్నారు, గర్వాన్ని కంఠహారంగా ధరించుకున్నారు. వస్త్రం వల్లే బలాత్కారం ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయట కానవచ్చున్నవి. ఎగతాళి చేయొచ్చు, బలాత్కారం చేత జరుగు కీడుని గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుగు భూసంచారము చేయను, వారి జనము వారి పక్షమున చేరును, వారు జనపానము సమృద్ధిగా చేయుదురు. అలాగే దేవుడు ఎట్లు తెలుసుకుంటాడు అని చెప్పి ఇటువంటి వారిని చూసేసరికి ఆ పరిశుద్ధమైన మార్గంలో వెళుతున్నటువంటి ఈ యొక్క కీర్తనాకారుడికి అనిపించిందంట. 13వ వచనం 73వ కీర్తన 13వ వచనంలో ఏమనిపించిందంటే, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలమై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది, ఇలాగ ముచ్చటించునని నేను అనుకుని నేడలా. ఆయన చెప్తున్నాడు, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రద్దాకల ఏళ్ళ యొక్క యాక్షన్స్ వీళ్ళొక్క ఇది చూసేసరికి నాకు ప్రతి ఉదయమున శిక్ష వచ్చుచున్నది. అసలు నేను చేస్తుంది భక్తేనా, అసలు దేవుడు వదలమన్నాడా అన్న ఆలోచన కలుగుతుంది. నా మార్గాన్ని తప్పించే విధంగా ఈ భక్తిహీనుల యొక్క ప్రవర్తన ఉంది
అని ఆయన వాపోతున్నాడు. అలాగే రాబోయే రోజుల్లో కూడా దేవుడి యొక్క దయాళత్వాన్ని చూసి నాలాంటి వారిని కాపాడబోతున్నటువంటి దేవుని యొక్క దయాళత్వాన్ని చూసి సంతోషిస్తున్నాడు. అదే అంటున్నాడు, నేను ఇలాగ అనుకున్నాను, ఇలా పడిపోయేవాడిని, ఎంత వ్యర్థమా, నేను చేసిందంతా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే అనిపించింది. ఈ భక్తిహీనులు చేసే ఓవరాక్షన్కి అసలు ఇదంతా వ్యర్థం అనిపించింది. కానీ నా బైబిల్ చెప్తుంది, దేవుడు దయాళుడు, నాకు బైబిల్ ఇచ్చాడు, ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు మాట వచ్చినప్పుడు ఆయన సంతోషించాడంట. అయితే ఆయన వెంటనే ప్రతి ఉదయం ఆయనకు శిక్ష వస్తుందంట. ప్రతి ఉదయం నాకు అవసరమా ఇది, నేను ఇంత ఇదిగా ఖచ్చితంగా ఉండాలా, ఇంత ఖచ్చితంగా ఉంటే మరణానంతరం ఎవడు చూడొచ్చాడని చెప్పి అనుకున్న పరిస్థితికి వచ్చేసాడు. కానీ ఒక్కసారి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. అదే అంటున్నాడు 15వ కీర్తనలో, ఇలాగను ముచ్చటింతునని నేను అనుకుని నేడలా, నేను ఇలాగ అనుకుంటే ఇలాగ వ్యర్థమే, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తుందని నేను అనుకున్నట్లయితే నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చువాడనగుదును, నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చువాడనగుదును. అయా, కృత నిబంధనలో ఉన్నటువంటి ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు, నేను గనక ఇలాగే గనక అనుకున్నట్లయితే, నేను గనక ఇలాగ ముచ్చటించుకుని నేను అనుకుని నెడల వ్యర్థమే, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తుంది, భక్తిహీనులాగా మనం బతుకుదామని అనుకున్నట్లయితే దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క కార్యం జరగవలసి ఉంది, దేవుడి పనిలో నన్ను పెట్టాడు. పరిశుద్ధతను నేను కాపాడుకున్నట్టు చేత అనేకులు పరిశుద్ధులుగా దేవుడి కొరకు నిలబడగలరు, సత్య మార్గాన్ని చూపించిన వాడినిగా నేను అవ్వగలుగుతాను అన్న విషయాన్ని ఆయన కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చువాడనగుదును. అబ్రహాం గారికి అయితే ఏదైతే సంతానాన్ని ఇస్తానన్నాడో, వారు ఇంత విస్తరించి ఉంటారన్నాడో, నీ ఇస్సాకు వలన అయినది నీదే అవుతుందని ఎలాగైతే చెప్పాడో, అదే విధమైనటువంటి ఆ వంశాన్ని, నేను ఆ వంశ మార్గంలో ఉన్నటువంటి వాడిని, ఆ వరుస క్రమంలో ఉన్నటువంటి వాడిని, నేను తప్పిపోయేవాడిని, ఆ వరుస క్రమాన్ని తప్పిపోయేవాడిని. దేవుడు ఈ రోజు నన్ను ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేసినట్లయితే, నేను నిలబడినట్లయితే, దేవుడి మాట ప్రకారం నేను ఉన్నట్లయితే అది కంటిన్యూషన్ నాలో నుంచి కూడా అవుతుంది. దాంట్లో వరుస పెట్టి రాస్తారు కదా మత్తయి సువార్తలో వంశావళి, అలాగే ఆ క్రమంలో నేను ఉండాల్సింది అని దేవుడు కోరుకున్నప్పుడు, నేను నిలబడకుండా భక్తిహీనం చూసి పడిపోయినట్లయితే, పరిశుద్ధ మార్గం నుంచి తప్పిపోయినట్లయితే నా పేరు కూడా తప్పించబడేది. అయితే దేవుని కుమారుని ఎలాగైనా నడిపించగలడు, కానీ అవకాశాన్ని ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటకు ఆ వంశమును మోసపుచ్చువాడు నగుదును, కనుక నేను అలాగ అవ్వను. ఒక్కసారి ఆలోచిద్దాము, ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం అనుకున్నాడు ఆయన. భక్తిహీనులు ఎంత ఇదిగా చేశారు కదా, ఇన్ని ఓవర్ యాక్షన్లు చేశారు కదా, వీళ్ళ పరిస్థితుల గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దామని చెప్పి ఆయన బైబిల్ అంటే ఆయన అడిగినప్పుడు భక్తిహీనులకు ఒక చివరి స్థితి ఏంటో ఇక్కడ రాయబడుతుంది. అదే 73వ కీర్తన 16వ వచనం నుంచి 20వ వచనం వరకు, భక్తిహీనులు, అపహాసకులు, ఈ లోకాన్ని సంపాదించుకుని, కీడును సంపాదించుకుని, బలాత్కారంగా దేవుడు వద్దు అడగద్దురా అంటే అడిగి తీసుకుని సంపాదించినటువంటి వారి పరిస్థితి ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. తర్వాత జరగబోయే పరిస్థితి, ఈ రోజు డాన్స్ లేయచ్చు, విచ్చలవిడిగా ఆనంద సంతోషాలతో గంతులేయచ్చు, కానీ తర్వాత భక్తిహీనుల యొక్క పరిస్థితి ఏంటో ఈ కీర్తనాకారుడికి తెలియజేస్తున్నాడు. ఈరోజు విశ్వాస మార్గంలో దేవుడు వదలమని చెప్పి వదిలి వచ్చినటువంటి మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మాటలు తీసుకోండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మాటలు భక్తిహీనులకి జరగబోయేది ఆలస్యం కాదు, వస్తుంది. కాబట్టి మీరు భక్తిహీనులను అనుసరించమాకండి, మీ కాలు జారిపోతుంది, మీరు పడిపోతారు, మీ పాదాలు జారిపోతాయి. జార సిద్ధమై ఉన్నటువంటి మీ పాదాలని కాపాడటకు ఈ వాక్కు వచ్చిందని నేను విశ్వసిస్తున్నాను. 16వ వచనము, అయినను దీనిని నేను తెలుసుకున్న వాళ్ళని, భక్తిహీనుల యొక్క పరిస్థితి, చివరి పరిస్థితి ఏంటో ఇక్కడ రాయబడుతుంది. కొన్నాళ్ళు శ్రమ తీసుకున్నా, 10 రోజులు శ్రమ తీసుకున్నా పర్వాలేదు, భక్తిహీనులు జరగబోయే విషయాలేంటో ఇక్కడ మనకు రాయబడుతున్నాయి. అయినను దీన్ని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. అంటే అయినను దీన్ని తెలుసుకున్న వల్లని, ఈ విషయాలు, భక్తిహీనుల విషయాలు ఒక్కసారి తెలుసుకుందామని చెప్పి ఆలోచించాడంట. ఒక్కసారి భక్తిహీనుల గురించి బైబిల్ ఏం చెప్తుందో మీరు చూడండి. అలాగే ఆయన కూడా ఏం చేశాడంట, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి, ప్రార్థనా మందిరం అంటే మన గృహమైనా మనమైనా ఒంటరిగా ఆయన మందిరంలోకి, ఆయన సన్నిధికి వచ్చి, ఆయన దేవుడు ఉండే ప్రదేశం అన్ని చోట్ల ఉంటాడు, ఆయన ఏకాంతంగా ఆయనతో కూర్చుంటే వారి అంతమును గురించి ధ్యానించే వరకు, వారి అంతం, భక్తిహీనులు ఎగురుతున్నారు కదా, డ్యాన్స్లు వేస్తున్నారు కదా, ఇదే ఆశీర్వాదాలని చెప్పి చూపిస్తున్నారు కదా, ఇవే సాక్ష్యాలను చూపిస్తున్నారు కదా, వారి అంతమును గురించి ఏంటా అని ధ్యానించాడంట.
ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను, బాధ అనిపించిందంట. అరే రే రే, వీళ్ళ నాట్యాలు ఆగిపోతాయా, వీళ్ళ పరిస్థితి ఇదా, వీరు తెలియక చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారన్న ఆయాసం వచ్చిందంట. అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ చూడండి. ఆయరే ఈ విధమైనటువంటి స్థితికి వెళ్తున్నారే, ఆజ్ఞను అనుసరించకుండా లేనిపోయిన బలాత్కారంగా దేవుడి దగ్గర నుంచి తీసుకుని కీడును కూడగట్టుకుంటున్నారే, వీళ్ళ పరిస్థితి ఇలాగుంటుందా అని చెప్పి ఆయనకి ఆయాసం అనిపించిందంట. 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. వారిని ఈయనే పడేస్తున్నాడట దేవుడే. నిశ్చయముగా వారు కాలు జారు చోటుననే ఉన్నారు. ఈయన కాలు జారుటకు సిద్ధమైంది, ఆయన కాలు జారుటకు సిద్ధమైంది. కాలు జారుటకు కొంచెమే తప్పెను, అడుగులు జారుటకు సిద్ధమైను ఈ కీర్తనకారుడికి. అలాగే ఇక్కడ భక్తిహీనుల పరిస్థితి ఏంటంటే, నిశ్చయంగా వారు కాలు జారు చోటనే ఉన్నారు, కానీ వారు కాలు జారిన చోటనే ఉన్నారని చెప్పి వారు అర్థం చేసుకోవట్లా. మన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము, దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని క్రొత్త నిబంధన విశ్వాసులకి వదిలేయమని చెప్తున్న దాన్ని సంపాదించుకుంటున్నాము అన్నది వారు అర్థం చేసుకోవట్లా, చెప్తుంటే వినిపించుకోవట్లా. వాడిని చూసి అంటున్నాడు, కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వాళ్ళు ఎక్కడ ఉంచాడంటే దేవుడే ఉంచాడంటే వాళ్ళని. బలాత్కారంగా అడిగి తీసుకున్నారు కదా, అరే ఇది తీసుకుంటే పోతారా అన్నా కూడా పర్వాలేదు, వాళ్ళు పాత నిబంధనలు అలా అడిగి పోయారా, ఇక్కడ మీరు అడిగితే పోతారా అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో రాసి వివరంగా చెబితే, మాకు కావాలని చెప్పి ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు పెట్టి, ఇంటింటి కోటాలు పెట్టి ఎక్కడికి వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రతి దానికి ఆశీర్వాదం వచ్చేస్తుందని చెప్పి ప్రతి దాన్ని అడిగి తీసుకుంటున్నారు. బలాత్కారంగా వచ్చిన దాన్ని కీడుని చూసావా, మాకు వచ్చిన ఉద్యోగం చూసావా, మాకు వచ్చిన బిల్డింగులు చూసావా, మాకు వచ్చిన పొలాలు చూసావా, మాకు వచ్చిన స్వస్థతలు చూసావా, మాకు వచ్చిన సమస్తాన్ని చూసారా, మీరు భూమి మీద సంబంధించిన చెప్పి చూపిస్తున్నారు. బలాత్కారంగా పట్టుకు వెళ్ళినటువంటి వారి పరిస్థితి అంట, వారు కాలు జారు చోటనే ఉంచి ఉన్నావంట. వారికి వారే కాలు జారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉంచారంట, ఆయనే ఇచ్చాడు, అది దేవుడే ఇచ్చాడని చెప్తున్నాడు. అయితే వాళ్ళ బలాత్కారంగా తీసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వారే దాని శిక్ష అనుభవించాలి. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించెదరు. క్షణమాత్రంలోనే, ఏ క్షణమో తెలియదు, ఎప్పుడో తెలియదు, క్షణమాత్రంలో వెళ్ళిపోతారని చెప్పి భక్తిహీనుల గురించి ఉన్నటువంటి ఆలోచన చేసినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు ఈ కీర్తనాకారుడికి బయలుపరిచాడు. ఇదే కీర్తనాకారుడు ఇక్కడ రాయబడటం బట్టి దేవుడు దయాళుడే, అది తెలుగులో మనకి రాయబట్టి మనం ఈరోజు మన కాలు జారే స్థితిలో లేకుండా, కాలు జారిపోకుండా కాపాడబడ్డాము, కాలు జారే స్థితిలో లేకుండా చేయబడ్డాము అంటే కేవలం బైబిలే. ఈ ఒక్క వర్తమానాన్ని ఏ దైవజనుడు కూడా ఎంత క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పి బలపరిచిన వాళ్ళు లేరు. అనేక రకాలుగా వారికి తగిన విధంగా, వారు రాబడి మార్గాల విధంగా చేసుకోవటమే తప్ప అలా చెప్పేవారు నాకు కనబడలేదు కూడా. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేల్కొనిన వాడు తాను కన్న కల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేల్కొని వారు బ్రతుకును తృణీకరింతువు. దేవుడుగా లెగిచేడు, మేల్కొనే సమయం ఉంది, ఆ సమయమే రాకడా. మనలను మెలకుగా ఉండమంటున్నాడు. ఆయన మేల్కొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఆయన రాకడలో ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు, ఆయన కొరకు అబద్ధదానాన్ని వదిలేసిన వారు ఆయన రాకడలో ఆయనతో పాటు ఉంటారు. అలాగే సమకూర్చుకున్న వారు క్షణంలోనే, ఆ రాకడలోనే ఆయన ఏం చేస్తాడంటే తృణీకరించును, వారిని తృణీకరిస్తాడు, ఆయనే చేస్తాడు అని ఈ కీర్తనాకారుడు ఇక్కడ క్లారిటీగా దేవుని అడిగినప్పుడు ఆయన వాళ్ళ పరిస్థితి చూపించేసరికి ఇది ఆయాసకరంగా అనిపించింది. కానీ అది వారికి తగినదే. ఎందుకంటే నీతిమంతులను ప్రవర్తనలను పాడు చేస్తున్నారు. భక్తిహీనుడా నీతిమంతుని నివాస స్థలమునందు పొంచి ఉండమాకు సామెతలో రాయబడుతుంది. భక్తిహీనుడు నీతిమంతులను పాడు చేస్తుంటాడంట. పాడు చేయకు. వారు 7 సార్లు పడ్డా నీతిమంతులు లెగుస్తారు. మనలను నీతిమంతులు అంటే మన నీతిమంతులు కాదు, విశ్వసిస్తున్నాం ఆయన కాబట్టి నీతిమంతులం అయ్యాము. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు నీతిమంతులే. అబద్ధదానాన్ని పనిచేస్తున్న వాడు నీతిమంతుడు కాదు, అబద్ధదానాన్ని వదిలేస్తున్న వాడు నీతిమంతుడు.
అబద్ధధనాన్ని కూర్చుకొని వాడు నీతిమంతుడు. నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆయన అనుసరిస్తున్న వారు నీతిమంతులు. వెలుగును అనుసరిస్తున్న వారు వెలుగు సంబంధులు, చీకటిని అనుసరిస్తున్న వారు చీకటి సంబంధులు. అందుకనే భక్తిహీనుల యొక్క పరిస్థితి, వారు చేసినటువంటి యాక్షన్స్ మనంతా కూడా 73వ అధ్యాయము 3 నుంచి 12 వరకు విషయాలు మనం చూస్తున్నాము. ధన వృద్ధిని చేసుకుంటారంట భక్తిహీనులు. వీరి యొక్క ప్రవర్తన వల్ల వ్యర్థమే, నేను చేస్తున్న విశ్వాస జీవితము, వదిలేసే విశ్వాస జీవితం కష్టం అనుకున్నాను, భయపడిపోయాను, కానీ నేను దేవుడి యొక్క పిల్లల వరుస క్రమాన్ని చెరిపిన వాడిని అవుతాను, వరుస క్రమాన్ని కాకుండా వంశమును మోసపుచ్చేవాడుగా నేను ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. అయితే దేవా, ఈ భక్తిహీనుల పరిస్థితి ఏంటో అన్నప్పుడు ఆ భక్తిహీనుల పరిస్థితి 73వ అధ్యాయం కీర్తనలో 16 నుంచి 20 వరకు వచనాల్లో భక్తిహీనుల యొక్క పరిస్థితి చూపించాడు. అలాగే నీతిమని అనుసరిస్తున్నటువంటి ఈ కీర్తనకారుడికే కానీ ఆ వదలమని అబద్ధదానాన్ని వదిలేసి అనేకమైనటువంటి భూమి మీద కూర్చుకున్నటువంటి వారిని రాకడలో ఆయన ఇస్తాడని ఎదురు చూసే వారి గురించి ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ రాస్తున్నాడు. నా హృదయం 21వ వచనం, నా హృదయము మచ్చరపడెను, నా ఆంతరేంద్రంలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. తిట్టుకుంటున్నాడు ఈయన. అరే నా కాలు జారిపోవటానికి ఎంత ఇదిగా ఇలాగ వెళ్ళిపోయింది, భక్తిహీనులు చూసి ఎందుకు చేశాను, చిచి ఒక మూర్ఖులాగా నా హృదయం ఇలా మచ్చరపడింది ఏంటి, చిచి భక్తిహీనులకి వాళ్ళు బలత్కారంగా తెచ్చుకుంది అంటే దోపుడు సొమ్ము, దొంగ సొమ్ము అంటే దొంగ సొమ్ములు ఆలోచిస్తా నాకుంటే బాగుండు అనుకున్నావే, చిచి ఈ విషయానిక ఈ భక్తిహీనులు సంపాదించిన ఆస్తుల కోసం నా హృదయం మచ్చరపడింది, వీళ్ళు చేసినటువంటి పనులుగా వీళ్ళు ఇంత నీచుల, ఇంత బలాత్కారంగా దేవుడి దగ్గర నుంచి అడుక్కు తీసుకొచ్చుకున్న వాళ్ళ, ఇంత నీచుల, ఇటువంటి వారి ఆస్తి చూసి నేను చిచి ఇట్లాంటి పరిస్థితి ఏంటో నాకని చెప్పి ఆయన అంటున్నాడు. నా హృదయం మచ్చరపడెను, నా ఆంతరింద్రియములలో నేను వ్యాకుల పడి తిని. చిచ్చి వ్యాకుల పడ్డాను, ఏంటిదంత పరిస్థితి, ఎందుకు చేశానబ్బా, నేను తెలివి లేని పశుప్రాయుడిని అయితేనే, తెలివి లేనటువంటి పశుప్రాయుడు పిల్లోడిని అయిపోయాను, నీ సన్నిధిని మృగం వంటి వాడిని అయితే ఒక జంతువులా ప్రవర్తించనే, చిచి ఎందుకు నా కాలు జారే స్థితికి నేను తెచ్చుకున్నాను, నీ సన్నిధిలో నేను అడిగి తెలుసుకుని నీ వాక్కు ప్రకారం నేను నడవాల్సింది, నాకు ఎందుకని అలాంటి ఆలోచన వచ్చిందని చెప్పి ఉట్టి ఆలోచన వచ్చినందుకే ఈ కీర్తనాకారుడు బాధపడుతున్నాడు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. అది ఆయన ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఉండటం వల్ల, అదే విధంగా ఆయన వద్దు అబద్ధధనాన్ని సంపాదించుకోవద్దు, విస్తారంగా పనిచేయమని చెప్పినప్పుడు అదే స్థితిలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నువ్వు పట్టుకున్నావయ్యా నా చెయ్యి, నువ్వు పట్టుకోవడం బట్టి నేను ధైర్యంగా ఉండగలిగాను. అదే ఆ కుడి చెయ్యి ఇచ్చినటువంటి బైబిలు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. అయ్యా ఎంత గొప్ప దేవుడు తండ్రి, నేను భక్తిహీనుల యొక్క బలత్కారంతో సంపాదించిన డబ్బును తీసుకోవాలనుకున్నానా, మా డబ్బును చూసి మచ్చరపడ్డానా, చిచ్చి ఒక మృగం వంటి వాడిని అయ్యాను, పశువు వంటి వాడిని అయ్యాను, పశుప్రాయుడిని అయ్యాను, పిల్లోడిలాగా అయిపోయాను, ఇలాంటి ఆలోచనలు నాకెందుకు వచ్చినాయని చెప్పి బాధపడి ఆయన అంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నాను, నీవు నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏదీ నాకు అక్కర్లేదయ్యా. హల్లెలూయా. నీవు ఉండగా నాకు ఆకాశం క్రింద నాకెవరున్నారయ్యా, నీవు తప్ప ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదయ్యా, నీవే ఉన్నావు కదయ్యా, నువ్వు చాలయ్యా నాకని చెప్పి కీర్తనాకారుడు ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాడు. నీవు ఉండగా నాకు ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా నాకు అసలు నా లోకంలో ఏదీ నాకు అక్కర్లేదయ్యా. కాలు జారిపోయే స్థితిలో ఉన్నప్పుడు కుడి చేత్తో పట్టుకుని లేపాడు. మనం చూస్తాము యేసుక్రీస్తు వారు నది మీద సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అడుగుతాడు, అయ్యా నేను నడవమంటావంటే నడవమన్నాడు ఆయన. అలాగే నడుస్తున్నాడు, మిగతా వాళ్ళు అనలేదు, కానీ పేతురు గారు నడిచాడు, 3 అడుగులన్నా వేశాడు, మునిగిపోతుంటే లేపాడు ఆయన. అదే పరిస్థితి మందు కూడా, కాలు జారుటకు సిద్ధమైంది, పాదములు పడిపోవటకు కొంచెమే తప్పింది, నా అడుగులు జార సిద్ధమైను, ఆ పరిస్థితిలో ఆయన చేయి పట్టుకుని లేపాడు. అందువల్ల ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆకాశమందు నిన్ను తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదీ నాకు అక్కర్లేదయ్యా అన్నాడు. అలాగే ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకేమంటాడంటే, నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు చివరిగా ఫైనల్ గా ఒక బలమైన నిర్ణయం, స్థిరమైనటువంటి తీర్మానాన్ని చేసుకున్నాడు. నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను, శరీరము ఆరోగ్యం పోయినా
హృదయం లోకాశల కోసము ఊరికే క్షీణించిపోతున్నా సరే దానికి బలాన్ని ఇచ్చే లోకాన్ని తీసుకోకుండా దేవుడిచ్చే బలాన్ని తీసుకునే శక్తిని సామర్థ్యాన్ని హృదయానికి కలిగించుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, బలమైనటువంటి ఒక నిర్ణయం చేస్తున్నాడు 26వ వచనంలో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇదే మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు అంటున్నటువంటి మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము. మేము దృశ్యమైనవి కాదు అదృశ్యమైనవి చూస్తున్నాము. ఈ భక్తిహీనులు దృశ్యమైన వాటిని చూసి డాన్స్లు వేస్తున్నారు, కానీ అదృశ్యమైన వాటిని చూస్తున్న వాడే క్రైస్తవుడు. అంటే దృశ్యమైన వాటిని చూసి డాన్స్ చేసేవాడు భక్తిహీనుడు. దృశ్యమైన వాటిని ప్రదర్శించేవాడు, దృశ్యమైన ఆశీర్వాదాలని చెప్పేవాడు, దృశ్యమైన ఆశీర్వాదాల కోసం బలత్కారంగా ప్రార్థన చేసేవాడు కీడు పుట్టిస్తున్నవాడు, వాడు మేలు చేసేవాడు కాదు, దొంగ దోచుకునేవాడు దుర్మార్గుడు అని చెప్పి బైబిల్ గ్రంథం క్లియర్గా రాస్తున్నాడు. ఇక్కడ దృశ్యమైన వాటిని చూసేవాడు కాదు క్రైస్తవుడు, అదృశ్యమైన వాటిని నిదానించి చూసి వాటి కొరకు వేచి ఉండేవాడు క్రైస్తవుడు. అందుకని ఒక బలమైన నిర్ణయాన్ని కీర్తనాకారుడు కూడా తీసుకుంటున్నాడు. అదే 73వ కీర్తన 26వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇక్కడికి రాయబడినటువంటి కీర్తనాకారుడికి ఉన్నటువంటి నిరీక్షణ ఈయనకు కూడా ఉంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. అక్కడ రాయబడుతున్న కీర్తనాకారుడు అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది అదే. ఆయన నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల గూడులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలము లేదు. అలాగే కీర్తనాకారుడు రాస్తున్నాడు, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారు చెప్తున్నాడు, మేము అధైర్యపడేము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడను అని. ఎందుకంటే మేము దృశ్యమైనవి కాదు అదృశ్యమైనవి చూస్తున్నాము. అదృశ్యమైనటువంటి చూసినప్పుడు కీర్తనాకారుడు తెచ్చుకున్నటువంటి బలం ఇది, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి బలం అది. అలాగే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కూడా చూపించినటువంటి బలం అది. ఇదే క్రైస్తవ జీవితానికి ఇచ్చేటువంటి సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చే బలం ఇది తెలియజేస్తున్నాడు. అయితే ఒక్క మాట చెప్తున్నాడు, చాలా జాతిగా చెప్తున్నాడు, అయా భక్తిహీనులారా మీ పరిస్థితి ఏంటో చూడండి. నిన్ను విసర్జించేవారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించే వారందరినీ నీవు సంహరించెదవు. వ్యభిచరించేవారంట వీరు, భక్తిహీనులు ఎవరు? వ్యభిచారులంట వారు. అందుకని అంటాడు కదా, లోక స్నేహం దేవునితో వైరం అని చెప్పి యాకోబు రాసిన పత్రిక 4:4లో చెప్పబడుతుంది. లోకంతో స్నేహం వ్యభిచారులారా, లోకంతో స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా అంటాడు అక్కడ. అలాగే ఇక్కడ రాస్తున్నాడు, నిన్ను విసర్జించేవారు అంటే దేవుణ్ణి విసర్జిస్తున్నటువంటి భక్తిహీనులు, జోకర్లు, తర్వాత అపహాసకులు, తర్వాత వ్యభిచారులు అంట వీళ్ళు. వ్యభిచారులు మీరు అని, వ్యభిచారులు అందరినీ నీవు సంహరించెదవు. ఇక్కడ 27వ వచనంలో రాస్తున్నాడు 73వ కీర్తనలో ఈ యొక్క భక్తిహీనుల యొక్క పరిస్థితి ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. అలాగే నా కీర్తనాకారుడు ఫైనల్గా మాట చెప్తున్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము. ఈ లోకంలో డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆస్తులు నాకు లేకపోయినా పర్వాలేదు, ఉన్నా లేకపోయినా కాదు, అసలు లేకపోయినా పర్వాలేదు, దృశ్యమైన నేను సంపాదించుకోను, నాకు ఇచ్చిన ఆహారాన్ని, నాకు ఇచ్చిన కష్టార్జితాన్ని నేను తిని బ్రతుకుతానని ఒక నిర్ణయానికి వచ్చి నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నేను ప్రభు అయిన యెహోవా యొక్క శరణుజొచ్చి ఉన్నాను. భక్తిహీనులను చూసి మీరు పడిపోమాకండి. భక్తిహీనుల యొక్క ప్రవర్తన చూసి మీరు తప్పిపోమాకండి. భక్తిహీనులు పరిశుద్ధుల యొక్క పరిశుద్ధ మార్గంలో వెళ్ళే వారిని తప్పిస్తారు. కాబట్టి జాగ్రత్త, వారు చేసే కుయుక్తి పనులను జాగ్రత్తగా గమనించండి. భక్తి అంటే ఏంటి, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి అన్నది 73వ కీర్తన తెలియజేస్తుంది. దృశ్యమైనవి చూసి సంబరాలు చేసుకునేది కాదు, అదృశ్యమైన వాటిని దేవుడు తీసుకుని రాబోతున్నా, రెండో రాకడలో రాబోతున్నా, ఆయన మన కొరకు తేబోతున్న మన తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి నిత్య జీవాన్ని దాన్ని బట్టి సంతోషించేవాడు. అది ఈ లోకంలో ఎవరికి అర్థం కాదు. వెర్రివారుగా ఉండొచ్చు, వెర్రివారుగా అనిపిస్తారు, కానీ మనం ఆయనను అనుసరించేవారు, ఆయన నిజమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకునేవారు ధైర్యాన్ని తెచ్చుకోవాలని చెప్పి కీర్తన రాస్తున్నాడు. భక్తిహీనులు, భక్తి గలవారిని, పరిశుద్ధ మార్గంలో వెళ్తున్న వారి యొక్క మార్గాన్ని పాడు చేయటానికి
వారికి కలిగినటువంటి దురాశని, లోకంలో ఉన్నటువంటి వాటిని నెరవేర్చుకోవడానికి చేస్తున్నటువంటి క్రియలను చూసి భక్తిహీనులు కార్యాలను బట్టి మీరు పడిపోమాకండి. నాకు అదే పరిస్థితి వచ్చింది, అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకున్న ఆయన దయాళుడు. దేవుడు దయాళుడు కాబట్టే మనకి గ్రంథం ఉంది మన దగ్గర. ఈ గ్రంథం లేకపోతే భక్తిహీనులు ఎప్పుడో మింగేసేవాళ్ళు. ఈరోజు ఈ బైబిల్ ఆటంకం అయిపోయింది పాస్టర్స్కి, దుర్బోధకులకి. ఈ బైబిల్లో ఉన్న దాని సాక్ష్యాన్ని చూపిస్తే నోరెత్తరు, ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కానీ వారు ఏదో బైబిల్ చెప్పేస్తున్నామన్నంత ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. బైబిల్ దగ్గరికి వస్తే ఆడ బట్ట బయలవుతుంది, ఆడ బండార బట్ట బయటపడుతుంది. ఒక్కడు రాడు. బైబిల్ లేకపోతే ఈరోజు అనేక కుటుంబాలని క్రైస్తవ పాస్టర్లు చేసినంత మోసం ఇంకెవరు చేసి ఉండేవాళ్ళు కాదు. క్రైస్తవులు చేసినంత మోసం ఇంకోళ్ళు ఎవరు చేసి ఉండేవాళ్ళు కాదు. ఈ బైబిల్ ఉండబట్టే దేవుడు తన కనికరం చొప్పున నీతి మార్గంలో నడిచే వారిని కాపాడుతున్నాడు. ఈరోజు బైబిల్ ధ్యానించడం చేత, బైబిల్ అర్థం చేసుకుంటే చేత దేవుని ఆత్మ మనకు తెలియజేస్తుంది. కాబట్టి పడిపోతున్న స్థితిలోంచి ఆయన మన కుడి చేయి పట్టుకుని ఆయన లేపుతాడు. కాబట్టి మీరు పడిపోవటానికి భక్తిహీనులు చూడమాకండి. భక్తిహీనులు మన సంఘాల్లోనే ఉంటారు, మన ముందే కనబడతా ఉంటారు, స్టేజీల మీద ఉంటారు, పెద్ద పెద్ద పోస్టుల్లోనే ఉంటారు. అది కాదు ప్రాముఖ్యము. వాక్యానుసారమైనటువంటి జీవితం చేస్తున్నారా లేదా, దాని ప్రకారం మనం చూసినట్లయితేనే నిత్యరాజ్యంలో మనం ఉంటాము. ఆయన ఇచ్చే శ్రేష్టమైనటువంటి పరలోకాన్ని మనం పొందుకోగలుగుతాము. ఈ వర్తమానాన్ని దేవుడు నాకు ఇచ్చి బలపరిచినప్పుడు గత వారం నుంచి వారం రోజులుగా ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందపడుతున్నాను. చుట్టుపక్కల అందరూ భక్తిహీనులు కనపడుతున్నప్పుడు, భక్తి కలిగినటువంటి దేవుడు చూపిస్తున్నటువంటి మార్గాన్ని నేను ఎరిగినప్పుడు, ఇంకా నడవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మునిగిపోతున్నా లేపే దేవుడు ఉన్నాడు అన్న నిరీక్షణ కలిగి ఇంకా బలాన్ని తెచ్చుకోగలటకు సహాయపడింది. కాళ్ళు జారిపోటానికి, అలా పడిపోటానికి సిద్ధమైపోతున్నటువంటి స్థితిలో నుంచి మరలా మనల్ని లేపేదే ఈ బైబిల్. కాబట్టి బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో అవగాహన చేసుకోవటానికి దీనికి ఎంతైనా శ్రమించాలి, కష్టపడాలి అని బైబిల్ తెలియపరుస్తుంది. బైబిల్ మనకి ఇచ్చాడు. బైబిల్ లేకపోతే మన పరలోకం చేరలేం. ఏ సేవకుడు ఉన్నా లేకపోయినా చేరొచ్చేమో, కానీ బైబిల్ లేకపోతే మాత్రం, బైబిల్ మాదిరి మనం చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేరము. ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, ఎంత పెద్ద ప్రపంచవ్యాప్త సువార్థికుడైనా కావచ్చు, కానీ వారి మాటలకు ప్రామాణికం కాదు, బైబిలే ప్రామాణికము. వారికి దీనికి పొందు ఉందా లేదా అన్నది తప్పనిసరిగా మనం చూసుకోవడానికి ఈ కొలబద్ద మనకి ఇవ్వబడింది. దీని ప్రకారం మనం ఏదన్నా నేర్చుకోవాలి, నడవాలి. ఏ సేవకుడు కానీ, విశ్వాసి కానీ ఎవ్వరు, ఈవెన్ నాతో సహా ఎవ్వరం కాదు, ఒక్క బైబిల్ ఆ దేవుడు చూపించిన మార్గానికి ఆ లెవెల్స్లో మనం వెళ్ళాలి. మన మరణానంతరం వరకు నమ్మకంగా అలాగే వెళ్ళినప్పుడే చివరిలో ఆయన అది రాస్తాడు, మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి బైబిల్ అనుసరించాలి, తప్పనిసరిగా అనుసరిస్తేనే నిత్యరాజ్యంలోకి వెళ్తాం. లేకపోతే దుర్బోధకులు అనేకులను చెరిపేస్తున్నారు, అనేకులను పాడు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు డబ్బున్న వారా లేని వాళ్ళ కాదు, అబద్ధదనం చేసేటువంటిది అవసరాలు అక్కర్లో అటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్ళి వారికి ఉన్నటువంటి ఆలోచనలు గొప్పగా బ్రతకాలని, గొప్పగా గర్వంగా బ్రతకాలని, ఈ లోకంలో ఏదో చేసేయాలని చెప్పి చూస్తున్నటువంటి వారు తమ కలిగినటువంటి ఆలోచన ప్రకారం భక్తి మార్గంలో వెళ్ళే నీతిమంతులను పాడు చేస్తున్నారు. కాబట్టి నీతి మార్గంలో వెళ్ళడానికి ఇవ్వబడినటువంటి గ్రంథాన్ని మీరు ధ్యానించండి. వారైతే ఎట్టి పరిస్థితుల్లో ఇందులో విషయాలు చెప్పరు. ఇందులో చెప్తున్న వారు కూడా అందులోంచి తప్పించేవారు ఉంటారు. కానీ 1-10 సార్లు మీరు చదివితే దేవుడు తన కార్యక్రమం చొప్పున, పరిశుద్ధాత్మ తన కార్యక్రమం చొప్పున అర్థం ఒకటో చేస్తాడు. మొదట ఈ బైబిల్ మనకు అర్థం కావాలంటే లోకంలో ఉన్నటువంటి హెచ్చులోకి వెళ్లకుండా తగ్గింపు స్థితిలో ఉన్నట్లయితే, అంటే ఒక ఇల్లు ఉన్నప్పుడు 2 ఇల్లు కొంటానికి కానీ, తర్వాత ఒక పొలం ఉన్నప్పుడు ఇంకో పొలం కొంటా, ఇలాగా గొప్ప ఆస్తుల్లోకి వెళ్లకుండా ఉన్నదంతా వెచ్చించి పంచి ఎవరికన్నా ఇవ్వండి. మీ ఇరుగు పొరుగు వారు, మీ అనేక సంవత్సరాల నుంచి అప్పులుగా ఉన్నటువంటి వారిని, బాధలో ఉన్నటువంటి వారిని వారికి ఇవ్వండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఇచ్చినప్పుడు మీకు ఈ వాక్యం అర్థమవుతుంది. ముందు మీరు వదలందే అర్థం కాదు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందో ఆయన మొత్తాన్ని వదిలేశాడు, దిగమన్నాడు. ఆయన చెట్టు మీద ఉన్న జక్కని దిగమంటే నేను దిగనయ్యా అనలా, దిగాడు. ఆయన నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అన్నాడు. ఇంటికి వచ్చాడు, తెలుసుకున్నాక వదిలేశాడు, దిద్దుకున్నప్పుడు ఆయన ఇంట్లోకి రక్షణ వచ్చింది. కాబట్టి బాప్తిసం తీసుకుంటే రక్షణలోకి వెళ్ళిపోయినట్టు కాదు. ఆయన మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం నడిస్తే, ఏదేని తోటలో ఉన్నంత మాత్రాన ఆదామవ్వ పరలోకంలో ఉన్నట్టు కాదు. అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ అనుసరిస్తేనే. అలాగే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడిపించబడ్డ తర్వాత వాళ్ళు రక్షించబడ్డవారు కాదు, మధ్యలోనే కూడా చనిపోయారు. అలాగే ప్రధానత్వాన్ని కాపాడుకోలేనటువంటి దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు.
కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ప్రధానత్వాన్ని కాపాడుకోకపోతే, జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోకపోతే, భ్రష్టులుగా బ్రతికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఊరుకోడు, నశించిపోతారు. కాబట్టి నశించిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. దేవుడు తన కనికరం చొప్పున ఈ మాటలు మీకు తెలియజేయటకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఆయనకి సర్వగంతం మేము చెల్లిస్తూ ఆయన సన్నిధి ఎల్లవేళ మనతో నడిపించును గాక. ఆయన ఎంతో దయాళుడు. ఈ బైబిల్ మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ తప్ప మన ఎవరు కూడా స్థిరపరచలేరు, ఎవరు కూడా బలపరచలేరు, ఎవరు ప్రార్థనలు మనకి ఏమి చేయలేవు. ఒక్క తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడే మన కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్య చేస్తున్న విజ్ఞాపనలు, పంపించినటువంటి వాక్కులు, పంపించినటువంటి పరిశుద్ధాత్మ సహాయం చేత మనం బలపరచబడతాము, నడిపించబడతాము. కాబట్టి అందరినీ గౌరవించండి. ఎవరికి ఇవ్వాల్సిన మర్యాదలు వాళ్ళకి ఇవ్వండి, ఏం పర్వాలేదు. ఎవరికి ఇవ్వాల్సిన కానుకలు వాళ్ళకి ఇవ్వండి, అన్నీ ఓకే. కానీ బైబిల్ మాత్రం అనుసరించండి. వారు చేస్తున్నటువంటి క్రియలకు వారు లెక్క చెప్పుకుంటారు, వారి పరిస్థితి వారు చూసుకుంటారు. ఎందుకంటే వివరంగా ఇక్కడ రాయబడింది. వారు దానికి పాత్రలు, ఎవరెవరు దేనికి పాత్రలో ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి 73వ కీర్తన 1-10 సార్లు చదవండి. దాన్ని బట్టి మీకు ఇంకా అర్థమవుతుంది. దేవుడు తనకి కనికరం చొప్పున ఇచ్చినటువంటి వాక్యానికి ఆయనకి సర్వగంతం మేము తెలుసు. ఎల్లవేళ ఆయన సన్నిధితో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.